హలో అండి అందరికీ. బ్రాహ్మణ భోజన ప్రియ ఛానల్‌కు స్వాగతం. నేనిక్కడ మామూలుగా పెళ్ళిళ్ళలో ఈజీ అండ్ సింపుల్‌గా చేసుకునే టమాటా పచ్చడి ఈ చూపిస్తున్నాను. మా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అన్నా, ఏదన్నా మ్యారేజ్ అలా అన్నా ఈ చట్నీ, ఈ పచ్చడి అనేది కంపల్సరీ చేస్తారండి. ఎందుకంటే ఇది సింపుల్‌గా అయిపోతుంది అండ్ చాలా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. రైస్‌లోకి కానీ, పూరీలోకి కానీ, ఈవెన్ చపాతీలోకి కానీ అలా. ఫస్ట్ ఏం లేదండి, కొన్ని టమాటాలు క్లీన్ చేసుకొని తడి లేకుండా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక బాణలి పెట్టి అది వేడయ్యాక కొన్ని ఆవాలు, మెంతులు, కొంచెం ఇంగువ, నేనిక్కడ వంట ఇంగువ తీసుకున్నా. మీ దగ్గర పొడి ఇంగువ ఉన్నా అదైనా వాడుకోవచ్చు, ఇబ్బందేం లేదు. అన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అప్పుడే ఈ చట్నీ చేస్తుంటే ఫుల్ గుమగుమలాడిపోతుంది ఇల్లంతా. తర్వాత అదే బాణల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ చట్నీకి బాగానే ఆయిల్ పడుతుంది. బట్ నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ వాడాను ఆయిలు. తర్వాత అదే ఆయిల్‌లో కొంచెం ఆవాలు, నేను మినపప్పు వాడానండి. మీ దగ్గర అది లేకుంటే బేడలైనా వాడొచ్చు. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. మనం ఫస్ట్ కట్ చేసి టమాటాలు పెట్టుకున్నాం కదా! అవన్నీ ఈ ఆయిల్‌లో వేసి మళ్ళీ ఫ్రై చేయండి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయండి. ఈ పచ్చడి అనేది ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఇబ్బంది ఏం రాదు. అయితే తడి లేకుండా చూసుకోండి. అడుగంటకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. కొద్దిగా మగ్గాక కొంచెం రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం వేసి మళ్ళీ కలిపి అలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. నిలువ పచ్చళ్ళకైతే కారం ఇట్లా కలపరండి. ఇట్లా వేడి చేసేటప్పుడే నిలువ పచ్చళ్ళకి కారం వేయరు. మనం చల్లారాక కారం కలుపుకోవాలి. ఇది జస్ట్ మగ్గించుకొని చేసుకునే పచ్చడి. తర్వాత నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత ట చింతపండు యూజ్ చేశాను. మీరు పులుపుని బట్టి వాడండి. నేను ఇక్కడ కొంచెమే తీసుకున్నాను చింతపండు. తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. ఈ బెల్లం వేస్తాం గదా! కొంచెం తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా ఉంటుంది. ఈవెన్ కిడ్స్ కూడా బాగా లైక్ చేస్తారు ఈ పచ్చడిని. సో, ఇంక అంతే అండి. మనకప్పుడే ఆయిల్ అనేది పైకి తేలితే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మధ్యలో మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలాక ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఇంకొక సైడు టమాటా చారుకు కూడా పెట్టాను. మా పెద్ద అబ్బాయికి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టము. అలాగే మనం ఫస్టు వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు అవి, ఆ మిశ్రమంని నేను రోట్లో వేసి, మా పెద్ద అబ్బాయి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటాడు నాకు కిచెన్‌లో. వాడికి చాలా ఇష్టం కుకింగ్ అంటే. సో, వాడిని హెల్ప్ తీసుకుంటుంటా నేను కూడా. అప్పుడప్పుడు కొన్ని కొన్ని పనులు చెప్తూ ఉంటాను. సో, పిల్లలకైనా అప్పుడప్పుడు పనులు చేపిస్తుండండి ఇంట్లోటివి. ఆడపిల్ల, మగ పిల్లోడు ఇలా చూడకుండా ప్రతి ఒక్కరు పని చేయాల్సిందే అండి ఈ కాలం. సో, అంతే అండి. అది చల్లగైన దాంట్లో మనం ఈ దంచుకున్న మిశ్రమంను కూడా వేసి నీట్‌గా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఒక గ్లాస్ జార్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక 1 వీక్ వరకు ఏమి ఇబ్బంది రాదు. పచ్చడి సూపర్‌గుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఇంకా ఏం అవసరం పడదు, అలా ఉంటుంది. ఓకే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్